హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో నేను 7 శనివారాల వ్రతం చేసుకున్నానని మీతో షేర్ చేసుకున్నాను. అలాగే లాంగ్ వీడియోలో కూడా పోస్ట్ చేశానండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి చూసేయండి. నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది నేను ఆ వీడియోలో ఇచ్చాను, ఒకసారి చూసేయండి. అందులో భాగంగా ఈరోజు 3వ శనివారం అండి. 3వ శనివారము నేను పిండి దీపాలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పూజలో. మనం ఖచ్చితంగా ఇలాగ పిండి దీపాలు వెలిగించాల్సిందే. ఈ వ్రత పూజా విధానంలో కంపల్సరీ ఏడు పిండి దీపాలు అనేది ప్రాముఖ్యత అనమాట. అందులో భాగంగా బియ్యాన్ని మనం శుక్రవారం నైటే శుభ్రంగా కడిగి నానపెట్టేసుకోవాలి. ఒక నైట్ అంతా నానపెట్టేసుకోవాలి. ఆ తర్వాత మార్నింగ్ ఆ బియ్యాన్ని ఆరబెట్టేసుకోవాలి. ఆరిన బియ్యాన్ని మిక్సీలో వేసి మిక్సీ పట్టేసుకొని ఆ పిండిని జల్లించుకోవాలి. ఆ పిండిని మనం ఇప్పుడు 7 దీపాల్లో పిండి దీపాలుగా వెలిగించుకుంటాము. ఇందులో కంపల్సరీ చలివిడి దీపం అనేది చాలా ప్రీతికరమైనది స్వామివారికి. అందులో భాగంగా ఏంటంటే పిండిలో కంపల్సరీ బెల్లం వేసుకోండి. మీకు వీలుంటే ఆవు పాలతో కలుపుకోండి, లేదు అనుకుంటే నార్మల్ వాటర్ అయినా వేసి కలిపేసుకోవచ్చు. ఆ తర్వాత ఫస్ట్లో చేసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా చపాతీ కర్ర సహాయంతో ఇలాగా చిన్న హోల్ లాగా ఇలాగా మనము జస్ట్ ప్రెస్ చేసేసుకొని ఇలా వేసేసుకొని జస్ట్ ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకోండి. చక్కగా వచ్చేస్తాయండి పిండి దీపాలు అనేది. ఒకవేళ రాని వాళ్ళు స్వామివారిని తలుచుకుంటూ గోవిందనామాలు చదువుకుంటూ చేసుకుంటూ చక్కగా వస్తాయి. అలాగే ఇలాగ గంధం వేసుకుంటున్నానండి, స్వామివారి నామం వేసుకుంటున్నాను నేను. ఇలాగ పిండి దీపాల మీద స్వామివారి నామం వేసేసుకొని చక్కగా కుంకుమ ధారణ చేసేసి స్వామివారికి 7 దీపాలు ఆవు నెయ్యి వేసి ఈ దీపాలు అనేది వెలిగించుకోవాలి. ఒకవేళ ఆవు నెయ్యి వీలు లేని వాళ్ళు విప్ప నూనె వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి నూనె వేసుకోవచ్చు. ఇలా వేసేసి చక్కగా స్వామివారికి 7 దీపాలు అనేది నేను వెలిగించుకుంటున్నాను. నేను ఇలా 7 దీపాలని వెలిగించేసానండి, పిండి దీపాలని. అలాగే స్వామివారికి నైవేద్యానికండి నేను ఈరోజు వచ్చేసి నువ్వులుండలు అలాగే చలివిడి చేశాను, అలాగే పానకం చేశానండి. స్వామివారికి ఎంతో ఇష్టం అన్నమాట పానకం, చలివిడి. ఇలా నువ్వులతో చేసిన బెల్లము నువ్వులు ఉండాలంటే స్వామివారికి చాలా ఇష్టం అండి, చాలా ప్రీతికరం. అందుకోసమే నేను ఈరోజు ప్రసాదంగా ఇవి పెట్టానన్నమాట. మన ఇష్టం అండి, మన శక్తి కొలది ఎంతైనా పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట. అలాగని ఇంత చేయాలి అంత చేయాలి అని కూడా ఏమీ ఉండదండి. స్వామివారికి భక్తి శ్రద్ధలతో ఏది సమర్పించినా మన పూజ అనేది విజయవంతంగా పూర్తవుతుందన్నమాట. మీరు కూడా ఇలాగ చేసుకొని మీ కోరికల్ని స్వామివారికి విన్నపించుకుంటే ఖచ్చితంగా కోరికలు అనేవి నెరవేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టు